హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం ఈ వీక్కి సంబంధించిన న్యూస్ తెలుసుకుందాము. అండ్ ఈ న్యూస్ ఏ విధంగా ఈ అప్కమింగ్ వీక్స్కి ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనము ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీరు చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం నిఫ్టీ 50 చార్ట్ని మనం ఫస్ట్ చూసుకుందాము. సో ఇది ఆల్మోస్ట్ అంటే లాంగ్ టర్మ్ 2009 నుంచి మనం చెక్ చేసుకుంటే ఇది ఒక ప్యారలల్ ఛానల్ని ఫామ్ చేస్తుంది. ప్యారలల్ ఛానల్ మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ మనకు ఒకటి టెస్ట్ చేసింది లెవెల్ అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ టెస్ట్ చేసింది, కానీ ఇక్కడ అంటే అవ్వలేదు. ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది అండ్ ఇక్కడ టెస్ట్ చేసింది. అండ్ లోవర్ లెవెల్స్కి చూస్తే మనకి ఇక్కడ టెస్ట్ చేసినట్టు డబుల్ బాటమ్ ఫామ్ అయింది అండ్ దాని తర్వాత బ్రేక్ పైకి వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ టెస్ట్ చేసింది అండ్ ఇప్పుడు చూస్తే మనకి ప్యారలల్ ఛానల్లో హాఫ్ మార్క్ అయితే అది క్రాస్ చేసింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకుంటే 21 ఈఎంఏ అండ్ 21 ఈఎంఏ వచ్చేసి ఇక్కడ 200 పీరియడ్ ఈఎంఏకి అండ్ 55 పీరియడ్ ఈఎంఐకి బోత్కి క్రాస్ చేసి పైకి అయితే వెళ్ళింది. అండ్ మనకి ప్రీవియస్ వీక్ క్యాండిల్ చూస్తే మనకి ఇది స్పిన్నింగ్ క్యాండిల్ అంటే ఇండక్షన్ క్యాండిల్ని అయితే ఫామ్ చేసింది. సో మనకి ఈ వీక్ క్యాండిల్ని ఫామ్ అయ్యే క్యాండిల్ని బట్టి ఇది మనకి లైక్ పైకి వెళ్తుందా లేదంటే కిందికి వస్తుందా అన్నది మనకు డిసైడ్ అవుతుంది. అంటే లైక్ కొంచెం ఇక ర్యాలీ అయితే మనకి కంటిన్యూస్గా ర్యాలీనే ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ కిందికి ఓపెన్ అయితే లైక్ ఇది 11,504కి బిలోకి పోయి క్లోజ్ అయితే మనకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా ఉంది అన్నట్టు. సో ఇది మనకి నిఫ్టీ 50 చార్ట్. అండ్ నెక్స్ట్ మనకి న్యూస్లోకి వచ్చేస్తే ఎస్ఐబి మనం రీసెంట్గా చూస్తున్నాము. మనకి చాలా న్యూస్లో అంటే లైక్ రిస్ట్రిక్షన్స్ అయితే చేస్తూనే ఉంది. అందులో వచ్చేసి మనకి వోల్టాలిటీని తగ్గించాలని చెప్పేసి మనకి చాలా మెజర్స్ అయితే తీసుకుంది. అండ్ అందులో మెయిన్గా వచ్చేసి మనకి మార్జిన్ కానీ లేదంటే షేర్ ప్లెడ్జింగ్ కానీ లేదంటే ఇంట్రాడే చేస్తే మనకి వచ్చిన ప్రాఫిట్ని T+2 డేస్ వరకు హోల్డ్ చేసి దాని తర్వాత రిలీజ్ చేయడం. సో దీన్ని వీళ్ళు ఇది October 29th వరకు అయితే దీన్ని స్ట్రిక్ట్ సర్వైలెన్స్ అయితే పెట్టారు, దీన్ని మార్కెట్లో వోల్టాలిటీని తగ్గించడానికి అని చెప్పేసి. అండ్ దాంతోపాటు వీళ్ళు ఒక కొత్త ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చారు. ఏంటంటే లైక్ నెట్ అసెట్ వాల్యూ ఏదైతే ఉందో అది అందరికీ యూనిఫామ్గా ఉండాలని చెప్పేసి లైక్ ఎక్కువ మనీ పెడితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము, లేదంటే తక్కువ బిలో 2 lakhs పెడితే వాళ్ళకి బేస్డ్ ఆన్ అంటే ఏ టైంలో అయితే వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని నెట్ అసెట్ వాల్యూ ఇవ్వడము. ఇట్లా కాకుండా వాళ్ళు తక్కువ డబ్బులు పెట్టినా కూడా ఎక్కువ డబ్బులు పెట్టినా కూడా వాళ్ళకి ఒకటే నెట్ అసెట్ వాల్యూ ఇవ్వడం అయితే వీళ్ళు చేయాలని చెప్పేసి వీళ్ళు కొత్త రూల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐపీఓ మనం చూసుకుంటే ఆ రూట్ మెబల్ అనేది రేపు మనకి లిస్టింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ గ్రే మార్కెట్లో దీనికి 90% ప్రీమియం అయితే వచ్చింది. సో మనకి రేపు ఇది చూసుకుంటే 360 అంటే మనకి ఆల్మోస్ట్ ఇది 600 to 700 ఎబో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అంటే ఈ గ్రే మార్కెట్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంప్స్ ఐపీఓ అండ్ కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ ఐపీఓ అయితే రేపు ఓపెన్ అవుతుంది. అండ్ దీని గురించి నేను డెడికేటెడ్ వీడియోస్ చేశాను. అండ్ మీరు నా ఛానల్లో ఈ వీడియోస్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది రేపటి నుంచి వెడ్నెస్డే వరకు ఉంది. అండ్ ఏంజిల్ బ్రోకింగ్ వచ్చేసి ట్యూస్డే రోజు ఐపీఓ ఓపెన్ అవుతుంది. అండ్ ట్యూస్డే నుంచి థర్స్డే వరకు దీని ఐపీఓ అయితే ఓపెనింగ్ అయితే అవుతుంది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో సెక్టర్లో చూసుకుంటే మనకి వెహికల్ స్క్రాపింగ్ పాలసీ దీని గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు న్యూస్లో కూడా వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన నోట్ అయితే రెడీగా ఉంది. సో ఇది ఒకవేళ పాలసీ కనుక లైక్ అప్రూవ్ అయిపోతే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మన ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ సెక్టర్కి చాలా లైక్ ఒక పాజిటివ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఆటోమొబైల్ సేల్స్ అనేది పెరుగుతుంది. అండ్ అది కాకుండా రా మెటీరియల్ కాస్ట్ కూడా పడిపోతుంది. దానివల్ల ఈ వెహికల్స్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 30 to 40% అయితే పడిపోతుంది. లైక్ ఎందుకంటే ప్రీవియస్ అంటే లైక్ ఈ పాత వెహికల్స్ని స్క్రాప్ చేసి అందులో ఉన్న రా మెటీరియల్ లైక్ ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ ఐరన్ కానీ ఏదైతే ఉంటుందో అదంతా స్టీల్ ఏదైతే ఉంటుందో అదంతా దాన్ని రీసైకిల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దాన్ని బేస్ చేసుకుంటే లైక్ ఆటోమొబైల్ ఈ వెహికల్స్ వాల్యూ కూడా పడిపోతుంది. సో దానివల్ల ఆటోమొబైల్స్ అనేది పెరుగుతుంది అన్నట్టు, ఎందుకంటే లైక్ మ్యాక్సిమం వీళ్ళు 10 to 15 years వీళ్ళు టైం ఇస్తారు అండ్ ఓల్డ్ వెహికల్స్ అనేవి స్క్రాప్ చేయాలని చెప్పేసి రూల్ అయితే తీసుకొస్తున్నారు అన్నట్టు. అండ్ మనం ఎనర్జీ సెక్టర్లో చూసుకుంటే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఢిల్లీలో 200 ఎలక్ట్రాల్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ని పెట్టాలని చెప్పేసి అయితే వీళ్ళు చూస్తున్నారు. దాని గురించి సర్వే కూడా చేయాలని చూస్తున్నారు. అండ్ అది కాకుండా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కూడా పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఓన్లీ ఢిల్లీ గవర్నమెంట్ కాకుండా అండ్ వీటితో పాటు లైక్ ఒక 7 to 8 ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. వీళ్ళందరూ ఒక 1 weekలో లైక్ ఢిల్లీ మొత్తం సర్వే చేసి ఎక్కడెక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ పెట్టాలని చెప్పేసి మొత్తం డేటా కలెక్ట్ చేసుకొని వస్తారు. దాని తర్వాత ఇది లైక్ ఫేజ్డ్ మేనర్లో లైక్ ఇది చేయడం అయితే లైక్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పెట్టడం అయితే చేస్తారన్నట్టు. అండ్ మనం అగ్రికల్చర్ సెక్టర్లో చూసుకుంటే మనకి రీసెంట్గా లైక్ ఎంఎస్పీ బిల్లు మీద మనకి చాలా లైక్ న్యూస్లో అయితే వస్తుంది. ఇది ఏంటంటే లైక్ మన గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త లైక్ 3 బిల్స్ని వీళ్ళు ఫార్మర్స్ బిల్స్ని తీసుకొచ్చారు. అదొకటి ఏంటంటే లైక్
అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ వీళ్ళు ఏదంటే లైక్ ఎవరైతే లైక్ ఇప్పుడు ఫార్మర్స్ ఒక స్టేట్లో పంటలు పండించుకుంటారో వాళ్ళు ఆ స్టేట్లోనే లైక్ వాళ్ళకి ఇష్టం ఉంటే అదే స్టేట్లో అమ్ముకోవచ్చు, లేదంటే వాళ్ళు వేరే స్టేట్లో కూడా అమ్ముకోవచ్చు అన్నట్టు. లైక్ సెల్లర్స్ వీళ్ళు సెల్లర్స్ కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన బయర్స్కి వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముకోవడానికి కుదురుతుంది అన్నట్టు. ఇంతకుముందు ఏంటంటే ఏ స్టేట్లో పండిస్తే ఆ స్టేట్లోనే అమ్ముకోవాలని చెప్పేసి ఉంటుండే, కానీ ఇప్పుడు ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చేసారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్. ఇదేంటంటే లైక్ ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నట్టు. ఇదేంటంటే లైక్ మన ఇప్పుడు చూస్తూనే ఉంటాం మరి అగ్రి సెక్టార్లో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే లైక్ వీళ్ళ దగ్గర నుంచి రా మెటీరియల్స్ తీసుకొని వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్స్ కింద దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ మన మార్కెట్లోకి తీసుకొని వస్తారు అన్నట్టు. లైక్ ఈ విధంగా వీళ్ళు కంపెనీస్కి వీళ్ళు అమ్ముకోవచ్చు. లైక్ వాళ్ళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేసి అమ్ముకోవచ్చు. లేదంటే పెద్ద పెద్ద లైక్ రీటైలర్స్ కానీ ఎక్స్పోర్టర్స్కి కానీ హోల్సేలర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అమ్ముకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్. ఇది ఏంటంటే లైక్ మన కమోడిటీస్ లైక్ ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ లేదంటే సెరల్స్ పల్సెస్ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వీళ్ళు ఎగ్జామ్ట్ అయితే చేశారు అన్నట్టు. సో ఏంటంటే లైక్ వీళ్ళు ఇది ప్రొడ్యూస్ చేసిన ఇది లైక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇష్టం ఉంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళ ఓన్కి వదిలేశారు అన్నట్టు. దాని మీద వాళ్ళ అంటే లైక్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అయితే ఏముండే అన్నట్టు. ఇవి ఎప్పటివరకు అంటే లైక్ అన్లెస్ అని అంటే లేదన్న లైక్ ఇప్పుడు మనం చూస్తాం కదా, లైక్ ఇప్పుడు తుఫాన్ రావడము, లైక్ ఇట్లా ఎమర్జెన్సీ వార్ రావడము, లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్ప నార్మల్ టైమ్స్లో వీటన్ని మీద ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ అది కాకుండా ఇప్పుడు టర్మరిక్ అంటే పసుపుది కూడా మనకి రీసెంట్ ఒక 4-5 months బ్యాక్ చూసుకుంటే దీని ప్రైసెస్ అనేవి చాలా పడిపోయాయి. కానీ వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నారంటే దీని రేట్ అనేది 6100 పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే లైక్ రీసెంట్గా మనం చూసుకుంటే ఈ పాండమిక్ వల్ల లైక్ అందరూ చాలా ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అని చెప్పి అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు. లైక్ దీనికి ఇమ్యూనిటీ బూస్టింగ్ కెపాసిటీ ఉందని చెప్పేసి. సో దానివల్ల దీని డిమాండ్ అయితే పెరిగింది. సో దానివల్ల దీని ప్రైస్ అనేది మళ్ళీ రికవర్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అండ్ మనం హెల్త్ కేర్ సెక్టర్లో చూసుకుంటే ఆర్తి లైఫ్ సైన్సెస్ అనేది ఎటోకి D3 అండ్ ఎటోకి అని చెప్పి టూ టాబ్లెట్స్ని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఏంటంటే ఇందులో లైక్ 2 వైటమిన్స్ అండ్ 1 మినరల్ ఉంటుంది. అది వచ్చేసి మనకి వైటమిన్ C, వైటమిన్ D3 అండ్ జింక్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇది COVID-19కి లైక్ మంచిగా యూజ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీని ఫార్ములేషన్స్ అంతా కూడా డాక్టర్స్తోని డిస్కస్ చేసి దాన్ని బేస్ చేసుకొని COVID-19 పేషెంట్స్కి ఎంతైతే డోస్ అవసరమో అంత డోస్ని వీళ్ళు కలిపి లైక్ ఒక సింగిల్ ట్యాబ్లెట్ లాగా చేసి వీళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ అది కాకుండా మన ఇండియాలో ఏం చెప్తున్నారంటే లైక్ వ్యాక్సిన్ అనేది లైక్ ఎఫెక్టివ్గా పనిచేసే వ్యాక్సిన్ అనేది లైక్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021లోకే దీని అవైలబుల్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే లైక్ ఈ క్లినికల్ ట్రయల్స్ లైక్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా అంటే లైక్ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది లేదా అని కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత వీళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళు చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ అది కాకుండా మనకి చూస్తుంటే మనకి చాలా క్లినికల్ ట్రయల్స్ అయితే అవుతున్నాయి. అందులో మెయిన్గా వచ్చేసి మనకి ఆస్ట్రాజెనికా, ఫైజర్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు బ్లూ ప్రింట్ని అంటే లైక్ క్లినికల్ ట్రయల్ యొక్క బ్లూ ప్రింట్ని వీళ్ళు రిలీజ్ చేశారు. అందులో వీళ్ళు ఏం చెప్పారంటే లైక్ వాళ్ళు క్లినికల్ ట్రయల్ ఏ విధంగా చేస్తున్నారు, శాంప్లింగ్ కలెక్షన్ ఏ విధంగా చేస్తున్నారు, అంటే లైక్ పేషెంట్ అలొకేషన్ ఏ విధంగా చేస్తున్నారు, దాని స్టాటిస్టికల్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తున్నారు, అండ్ దాని రిజల్ట్స్ అంటే లైక్ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, అంటే లైక్ మంచిగా రెస్పాండ్ అవుతున్నారా లేదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అదంతా కూడా అంటే లైక్ ఏ విధంగా వీళ్ళు లైక్ క్యాటగరైజ్ చేసుకున్నారని చెప్పేసి దాని మొత్తం బ్లూ ప్రింట్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పేసి. సో ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ పాజిటివ్ సార్ లైక్ ఏంటంటే అది కరెక్ట్గా పనిచేస్తుందని లేదని మనకు తెలుస్తుంది. అండ్ దాని ఎఫిషియన్సీ కూడా ఏ విధంగా ఉంటుందన్నది కూడా మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి బిజినెస్ న్యూస్కి వచ్చేసరికి చూసుకుంటారు మనకి ఫస్ట్ రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ ఒక 1-2 weeks నుంచి మనకి ఇది న్యూస్లోనే ఉంటుంది. లైక్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఏంటంటే లైక్ రిలయన్స్ రీటైల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దాంట్లో మేజర్ స్టేక్ అయితే వీళ్ళు అంటే లైక్ వీళ్ళని అక్వైర్ అయితే చేశారు. అయితే వీళ్ళు ఏంటంటే లైక్ డెబ్ట్ రీపేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు డిఫాల్ట్ అయితే చేశారు. వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు 20th September రోజు దీన్ని అనౌన్స్ అయితే చేశారు. ఇది ఏంటంటే లైక్ కమర్షియల్ పేపర్ ఏదైతే ఉందో కమర్షియల్ పేపర్ September 14th రోజు అది ఎక్స్పైర్ అయింది. సో ఆ రోజు కల్లా వీళ్ళు డెట్ రీపేమెంట్ అయితే చేయాలి, కానీ వీళ్ళు చేయలేదు. సో దానివల్ల ఇది డిఫాల్ట్ చేశామని చెప్పేసి వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారు. అది కాకుండా ఐటీసీ ఏదైతే ఉందో ఐటీసీ వచ్చేసి డిలెక్టబుల్ టెక్నాలజీస్లో 20.06% స్టేక్ని అయితే వీళ్ళు అంటే ఇంక్రీజ్ చేశారన్నారు. అదే వీళ్ళు ఏంటంటే లైక్ 4 ట్రాంచెస్లో వీళ్ళు 7.5%ని రేజ్ చేసి లైక్ స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు.
అండ్ దానిలో భాగంగానే వీళ్ళు ఇప్పుడు స్టేక్ని అయితే ఇంక్రీజ్ చేయడం అయితే చేసింది. ఈ డిలెక్టబుల్ టెక్నాలజీస్ ఏంటంటే ఇందులో పెండింగ్ మెషిన్స్ కానీ లేదంటే ఎఫ్ఎంసీజీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో యాప్ బేస్డ్ సేల్స్ని వీళ్ళు చేస్తారు అన్నట్టు. సో ఇది ఈ కంపెనీ చాలా ప్రాఫిట్స్ని అయితే పోజ్ చేస్తుంది. సో ఇది వీళ్ళకి వన్ కైండ్ ఆఫ్ ప్లస్ పాయింటే. వీళ్ళు ఇందులో 33% స్టేక్ని అయితే వీళ్ళు తీసుకున్నారు. అంటే 33% స్టేక్ని తీసుకున్నారు. అందులో ప్రస్తుతానికి 20.06% అయితే వీళ్ళు లైక్ అంత దానికి సంబంధించిన మనీ అయితే వీళ్ళు పే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిటానియా ఇండస్ట్రీస్ వచ్చేసి సెబీతోని కేసు ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు సెటిల్ అయితే చేసుకున్నారు. దానికి సంబంధించి వీళ్ళు 46 lakhs రూపీస్ అయితే వీళ్ళు పే చేశారు. ఈ కేసు ఏంటంటే లైక్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ ట్రాన్స్ఫర్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ మీద ఇది కేసు అయితే పడింది. లైక్ ఏంటంటే వీళ్ళు షేర్ ట్రాన్స్ఫర్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూ ఏదైతే ఉందో వీళ్ళు దాని గురించి కరెక్ట్గా అనలైజ్ అంటే లైక్ తెలుసుకోకుండానే వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చడం అయితే జరిగింది అన్నట్టు. సో దాన్ని ఎప్పుడైతే సేబ్ అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళు రాంగ్గా ఇష్యూ చేశారని తెలుసుకున్న తర్వాత అంటే లైక్ ఫోర్జరీ జరిగిందని తెలిసిన తర్వాత వీళ్ళ మీద కేసు పెట్టడం అయితే జరిగింది. సో దాన్ని ఈ బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే లైక్ దాన్ని వీళ్ళు మేము చేయలేదు అనేది తప్పుగా అనలేదు అండ్ మేము చేసామని కూడా ఒప్పుకోలేదు. డైరెక్ట్ వీళ్ళు సెటిల్మెంట్కి వెళ్ళిపోయి 46 lakh రూపీస్ పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని కట్టేసి దాన్ని కేసుని అయితే సెటిల్ చేసుకున్నారు. అండ్ రీసెంట్గా మనకు చూసుకుంటే జిఎంఆర్ కంపెనీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని లైక్ టెండర్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ది ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ చేజారిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి అదానికి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వెళ్ళిపోయి వీళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉండాల్సిన వాళ్ళు దీన్ని లైక్ అదని వాళ్ళు ఓవర్కమ్ చేసేస్తారు అన్నట్లు. లైక్ జిఎంఆర్ ఇప్పుడు ఇక్కడ ఉంది, వెనకాల ఉంది. వీళ్ళు అయితే కొత్త స్టార్టప్ కంపెనీ లాగా లైక్ ఎయిర్పోర్ట్ దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్కి అనేది వెళ్ళిపోయారు. సో వీళ్ళు మళ్ళీ తిరిగి ఫస్ట్ పొజిషన్ లైక్ సేమ్ పొజిషన్కి రావాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ఎయిర్పోర్ట్స్ మన ఇండియాలో మళ్ళీ లైక్ కన్స్ట్రక్షన్కి అయితే రెడీ ఉన్నాయి. సో వాటిని చేజించుకోవాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. అండ్ సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ని అండ్ హైవే కన్స్ట్రక్షన్ బిజినెస్ని వీళ్ళు డీమర్జర్ చేశారు. సో దానివల్ల వీళ్ళు ఇంటర్నేషనల్ అటెన్షన్ని వీళ్ళు తీసుకున్నారు అండ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో దాన్ని ఇప్పుడు ఒకవేళ అంత కరెక్ట్గా వెళ్తే వీళ్ళు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ని అక్వైర్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పొజిషన్ రీగైన్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రైల్వేస్ మనం చూస్తూనే ఉన్నాము. లైక్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ అనేది మనకి లైక్ చాలా రోజుల నుంచి అదే న్యూస్లో వస్తూనే ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే లైక్ గవర్నమెంట్ ఫర్మ్సే కాకుండా లైక్ వీళ్ళు ప్రైవేట్ ఫర్మ్స్ని కూడా అందులోకి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముంబై అహ్మదాబాద్ ఒకటే నడుస్తుంది. అది కూడా చాలా డిలే అవుతుంది. 2023 కల్లా ఎండ్ అవ్వాల్సిందే. అప్పటికి కంప్లీట్ అవ్వదని హోప్ అయితే ఉంది. కంప్లీట్ అవ్వదని హోప్ అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు లైక్ ప్రైవేట్ ఫర్మ్స్ని తీసుకొని వచ్చి దాన్ని తొందరగా కన్స్ట్రక్షన్ చేపించేసి లైక్ డెవలప్మెంట్లోకి అంటే ఎకానమీని బూస్ట్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఓపెన్ సెల్ అనేది మనకి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది యూజ్ చేస్తారు. సో దీన్ని వీళ్ళు ఇంపోర్ట్స్ మీద అయితే వీళ్ళు కస్టమ్ డ్యూటీ అయితే వీళ్ళు లైక్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అది కాకుండా డొమెస్టిక్ ఇండస్ట్రీలో ఎవరైతే దీన్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ మీద కస్టమ్ డ్యూటీని 1 year వరకు ఎగ్జంప్షన్ అయితే చేశారు. అండ్ మొన్న ఈ September 30కి అయితే ఇది ఎండ్ అయిపోతుంది. అండ్ October 1st నుంచి మళ్ళీ మనకి కస్టమ్ డ్యూటీ అయితే మనకి ఛార్జ్ చేస్తారు అన్నట్టు ఇది ఓపెన్ సెల్ పైన. ఇది ఏంటంటే లైక్ ఆత్మనిర్భర్ భారత్లో లైక్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని బూస్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ విధంగా చేశారు. సో దీనివల్ల ఏంటంటే లైక్ ఓపెన్ సెల్ మెయిన్ యూజ్ ఏంటంటే ఇది ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని థిక్నెస్ అనేది అంటే లైక్ థిక్నెస్ని తగ్గిస్తుంది. అండ్ అది కాకుండా దాని ఎఫిషియన్సీని పెంచుతుంది అన్నట్టు. సో ఇది డొమెస్టిక్ ఇండస్ట్రీలో దీని ప్రొడక్షన్ అనేది పెరిగి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చాలా యూజ్ ఉంటుందని చెప్పేసి దీనిపైన కస్టమ్ డ్యూటీని అయితే ప్రస్తుతానికి ఎగ్జామ్ట్ అయితే చేశారు. సో October 1st అయితే దీని మీద కస్టమ్ డ్యూటీ అయితే స్టార్ట్ చేశారు. సో కానీ ప్రస్తుతానికైతే దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఒకవేళ ఇన్కేస్ కస్టమ్ డ్యూటీ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే అంటే లైక్ లేదు అని చెప్పి ఎక్స్టెన్షన్ చేస్తే టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో వాటికి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ అని అనుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో చూసుకుంటే మనకి
ఇది మన జిఎస్టీ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో లైక్ మన స్టేట్ వైజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 2.38 lakh crores అయితే షార్ట్ ఫాల్ జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్ అయితే అయింది. సో ఈ రెవెన్యూ షార్ట్ ఫాల్ వల్ల ఏంటంటే లైక్ ఈ ఫండింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఫండింగ్ ఏదైతే కంపెన్సేషన్ ఫండింగ్ ఏదైతే ఉందో మన ఫైనాన్స్ మినిస్టర్ ఏమని చెప్పారంటే ఈ కంపెన్సేషన్ ఫండింగ్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాకుండా లైక్ కంపెన్సేషన్ సెస్ కిట్ ఏదైతే ఉందో అందులో నుంచి ఈ వీటికి మనీ అయితే ఇస్తామని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆత్మనిర్భర్ భారత్లో ఈ ఈసీఎల్జిఎస్ స్కీమ్ ఏదైతే ఉందో ఈసీఎల్జిఎస్ స్కీమ్లో మనకి 3 lakhs crores ఎంతో వీళ్ళకి అలాట్ చేయడం అయితే జరిగింది. సో అందులో మనకి ఆల్మోస్ట్ ఇప్పటివరకు 1.48 lakh crores అయితే అలొకేషన్ అయితే అయింది. మన ప్రీవియస్ వీడియోలో మీకు అది దాని గురించి చెప్పాను కూడా. అండ్ అందులో అందరికంటే హైయెస్ట్గా మహారాష్ట్ర నుంచి ఈ లోన్స్ని అయితే లైక్ అవైల్ చేసుకున్నారు. అందులో ఇది వచ్చేసి మనకి లైక్ 14,683 crores అయితే వీళ్ళు అవైల్ చేసుకున్నారు అన్నట్టు. సో అందరికంటే ఎక్కువ మహారాష్ట్ర ఉంది. అండ్ దాని తర్వాత తమిళనాడు, అట్లా తమిళనాడు సెకండ్ పొజిషన్లో తమిళనాడు ఉంది. అండ్ మనకి నెక్స్ట్ బ్యాంక్ చూసుకుంటే లైక్ బంధన్ బ్యాంక్, దీని కలెక్షన్ ఎఫిషియన్సీ రేషియో వచ్చేసి ఆగస్ట్లో 80%కి టచ్ అయింది. సో ఇది ఏంటంటే లైక్ వీళ్ళు లోన్స్ కానీ లైక్ మైక్రో లోన్స్ ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రికవరీ అయితే చేస్తున్నారు. అండ్ అక్టోబర్ ఎండ్ కల్లా ఇది 90%కి వెళ్తుందని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ బై డిసెంబర్ ఇది 100%కి రీచ్ అవుతుందని చెప్పేసి బంధన్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. సో ఇది ఏంటంటే వీళ్ళు లైక్ రికవరీ రేట్ని పెంచేసి లైక్ వాళ్ళకి లైక్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని లైక్ వాళ్ళ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా హెల్తీగా చేయడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది కూడా మనకి పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే లైక్ ఇది మనకి లాంగ్ టర్మ్లో ఇది మనకి మంచిగా ఇదవుతుంది అన్నట్టు. అండ్ వీళ్ళు ఒక కొత్త వర్టికల్ని కూడా వీళ్ళు తయారు చేస్తారు. దాన్నే వీళ్ళు ఏమని అన్నారంటే లైక్ ఎమర్జింగ్ ఎంటర్ప్రీనర్స్ బిజినెస్ అని చెప్పేసి అన్నారు. ఇందులో వీళ్ళు ఏంటంటే లైక్ మైక్రో లోన్స్, లైక్ మైక్రో హోమ్ లోన్స్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ లోన్స్ అని చెప్పేసి వీళ్ళు లోన్స్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ పాజిటివ్. ఎందుకంటే లైక్ వీళ్ళకు బ్యాంక్స్కి మనకి మెయిన్గా మనకి ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని లైక్ లోన్స్ మీదే వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ కరెక్ట్గా పోతే వీళ్ళకి రెవెన్యూ అనేది మంచిగా జనరేట్ అవుతుంది. వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది బ్యాలెన్స్ షీట్ అనేది హెల్తీగా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళ బ్యాంక్ అయితే లైక్ ఫ్యూచర్లో గ్రోత్ అయితే వీళ్ళకి ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేయర్షి కమిటీ వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి ఏం సజెస్ట్ చేశారంటే లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేవర్ ఏదైతే ఉందో అది వీళ్ళకి బ్యాంక్స్ మీద కాకుండా ఆ బర్డెని గవర్నమెంట్ వాళ్ళే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ అయితే చేశారన్నట్టు. ఇది చాలా రోజుల నుంచి ఇది కూడా మనకి న్యూస్లో అయితే ఉంది. ఇది ఏంటంటే లైక్ మనకి మొన్నటి వరకు చూసాము లైక్ మొరటోరియం ఉంది. మొరటోరియంలో ఎవరైతే మొరటోరియంని ఆఫ్ చేసుకున్నారో వాళ్ళకి లైక్ ఏంటంటే ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు, కానీ దాని ఈఎంఐకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మీద వీళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తున్నారు అన్నట్టు. సో ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వేయకుండా కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఎవరైతే మొరటోరియం ఆఫ్ చేసుకున్నారో వాళ్ళు లైక్ పిటిషన్ అంటే లైక్ కోర్టులో కేసు అయితే వేశారు. సో దాన్ని వీళ్ళు మేయర్షి కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ ఒకవేళ ఇన్ కేస్ అది వేవ్ ఆఫ్ చేస్తే కూడా దాన్ని బ్యాంక్స్ మీద కంప్లీట్గా రుద్దకుండా గవర్నమెంట్ దాన్ని బేర్ చేసుకొని గవర్నమెంట్ బ్యాంక్స్కి ఆ మనీ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే లైక్ ఎవరైతే లైక్ జెన్యున్గా లైక్ మొరటోరియంని ఆఫ్ చేసుకోకుండా రెగ్యులర్గా ఈఎంఐ పే చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి ఇది వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ అన్నట్టు. ఎందుకంటే అదేదో ముందే తెలిస్తే వాళ్ళు కూడా మొరటోరియం ఆఫ్ చేసుకొని ఇంట్రెస్ట్ని వాళ్ళు లైక్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి మిగిలిపోతుంది అన్నట్టు. సో అది వన్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి సో దాన్ని బ్యాంక్స్ మీద వేయకుండా లైక్ గవర్నమెంట్ దాన్ని బేర్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళైతే సజెస్ట్ చేశారన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి ఐటీ సెక్టార్లో చూసుకుంటే మనకి ఇండియా మార్కెట్లో ఈ క్లౌడ్ మార్కెట్ అయితే ఉందో 2025 కల్లా 63,000 crores వెళ్ళిపోతుందని చెప్పేసి నాస్కామ్ వాళ్ళు అన్నారు. మనం రీసెంట్గా చూసుకుంటే ఈ రూట్ మొబైల్ అండ్ హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ కూడా ఇవి రెండు కూడా మనకి లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ క్లౌడ్ మార్కెట్ బేస్ చేసుకునే కంపెనీస్ ఐపీఓలోకి వచ్చాయి. సో ఇది చూసుకుంటే మనకి ఫ్యూచర్ మొత్తం క్లౌడ్ మార్కెటింగ్ ఉంది. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్ టెక్నాలజీ అండ్ లైక్ మైక్రోసాఫ్ట్ అజూర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ వాళ్ళు ఏంటంటే లైక్ 11 COVID-19 ఐసోలేషన్ సెంటర్స్ పెట్టారు లైక్ వాళ్ళ స్టాఫ్ కోసం అండ్ వాళ్ళ డిపెండెన్స్ కోసం అని చెప్పేసి. డిపెండెన్స్ అంటే లైక్ అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందులో ఇంక్లూడ్ అవుతారు. వాళ్ళకి ఇన్ కేసు ఎవరికైనా కోవిడ్-19 వాళ్ళకి లైక్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్గా వచ్చినట్టయితే వాళ్ళు ఈ సర్వీస్ లైక్ ఈ ఐసోలేషన్ సెంటర్స్లో వాళ్ళు అందులో లైక్ జాయిన్ అయ్యి అందులో వీళ్ళు ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు.
సో ఇది వాళ్ళకి లైక్ ఇది చూసుకుంటే మనకి ఎంప్లాయీ బెనిఫిట్స్ కిందకి మనకి వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి టెలికామ్ సెక్టర్కి చూస్తే మనకి ఎంటీఎన్ఎల్ మహారాష్ట్ర టెలికామ్ నిగమ్ లిమిటెడ్ ఇది ఏదైతే ఉందో వీళ్ళు లైక్ కొన్ని అసెట్స్ ముంబైలో ఉన్న అసెట్స్ని వీళ్ళు మానిటైజ్ అయితే చేస్తున్నారు. లైక్ ల్యాండ్ పార్సల్స్ కానీ టెలికామ్ ఎక్స్చేంజ్ కానీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు మానిటైజ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నారో ఆ రెవెన్యూ జనరేట్ చేసింది వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి యూజ్ చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఇది కూడా మనకి ఎండ్ ఆఫ్ పాజిటివ్, ఇది కూడా మనకి పాజిటివ్ న్యూస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి మనకి ఈ వారానికి సంబంధించిన న్యూస్. అండ్ ఈ న్యూస్ వచ్చేసి మనకి దీని ఇంపాక్ట్ వచ్చేసి మనకి ఈ వీక్కి ఉంటాయి. అండ్ కొన్ని న్యూస్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్కి కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే షేర్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం వచ్చే వారంలో సరికొత్త న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.